ఏంది నాకు ఈ బాధ చెప్పరే. హలో మామ, అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు, నాకు ఒక ఫ్రెండ్ ఉండడు చెత్తనా కొడుకు. ఈ అమ్మ వాడి వల్ల నాకు ఆగమవుతుంది లైఫ్ అంతా. అబ్బా ఏం తిరుగుడురా అయ్యా. మామ పొద్దుగల 11కి పోయినా మామ ఆఫీస్కి. 11కి పోయినా ఆఫీస్కి, ఫుల్ కోల్డ్, మొత్తం ఏం చేతనైతలేదు, బాడీ అంతా ఫుల్ టైర్డ్ ఉంది. ఇందాక వచ్చిన ఆఫీస్కి వెళ్ళి జరంత రెస్ట్ తీసుకుందాం పడుకుందాం అనుకుంటే మా దోస్తుగాడు, అరే బాధ అవుతుంది, మందు తాగాలి, పైసలు లేవు, 500 తీసుకురారా అంట. ఏం చేయాలో చెప్పి ఇక అన్నీ మూసుకొని పడుకుందామా అంటే ఆడు బాధ అది ఇది అన్నాడంటే ఆడేడో లోన్లీగా కూర్చున్నాడు. ఇక అంతే, ఇక కథ ఆగం చేస్తాడు మొత్తం. దీంట్లో నా తప్పు కూడా ఉందనుకోర్రి, ఎందుకంటే అలవాటు చేసిన నేనే కదా. మామ తాగు మామ, బాధ ఉన్నప్పుడు తాగితే పోతుంది మామ, బాధ పంచుకోవాలి మామ అని చెప్పి గాలి పోయేదాన్ని తగిలించుకున్నట్టు అయింది నాకు ఇప్పుడు. ఆడేదో బాధపడుతున్నాడు, చూసి చూడనట్టు వచ్చేయాలి కదా. నీ గంగా ఉన్నాడు దోస్తు నీ అవ్వ అని చెప్పి ఏమేమో చేయడానికి ట్రై చేసినావు. ఇప్పుడు చూడు ఇలా ట్విస్ట్ ఏందో తెలుసా మామ. ఆడు ఏమంటుండో తెలుసా, చెప్తా విను ఇక. అరే నా దానా అకౌంట్లో ₹1 పైసలు లేవురా, మొత్తం 0 బ్యాలెన్స్ ఉన్నారా నా దగ్గర అయ్యా అంటే ఏమైనా పట్టిండి తెలుసా. నువ్వు ఏమైనా చేసుకో, నా తెలియదు, నేనైతే ఫుల్ లోలో ఉన్నా, ఫుల్ మూడ్ ఆఫ్ అయింది, నేను తాగాలి, నువ్వు 500 పైసలు పట్టుకుని రా. అరే నా అసలు లేవురా అంటే నీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంది కదా అంటాడు. అనవసరంగా చూపించిన కొడుకు క్రెడిట్ కార్డు, నేను క్రెడిట్ కార్డు ఉన్నది. అరే మొన్ననే మొత్తం పైసలు తీసి రూమ్ రెంటు గవి కట్టినారా, దాంట్లో ఒక 2000 ఏమో ఉన్నాయి, 2000 అస్సలేవరా అయ్యా కొడుక, బయటికి ఓవర్ లిమిట్ అయిపోయింది, మళ్ళీ ఇంకా నెక్స్ట్ మంత్ తీసుకొని అవుతుందా, ఇప్పుడు తీసుకొని కాదురా ఇక అని చెప్పి అంటే ఇంటనే లేడు కొడుకు. నువ్వు ఏమైనా చేసుకో, పెట్రోల్ బంక్ దగ్గర వస్తాయి, పెట్రోల్ బంక్ దగ్గర పోవాలట. ఇప్పుడు ఆ పెట్రోల్ బంక్ దగ్గర అడిగి పోయి నేను తినిపించుకోవాలనా? ఆడు ఎట్లనో చూస్తాడు, కిందికి మీద చూస్తాడు. నేను ఇప్పుడు పెట్రోల్ బంక్ దగ్గర పోయి అడిగిందే లేదు. అవ్వ ఇప్పుడు ఆడి వల్ల నేను పెట్రోల్ బంక్ దగ్గర పోతుంది. మీ లైవ్లో గీసుకుంటే దోస్తుగాడ ఒకటి ఉంటే చూడరు మామ, ఆడి ట్యాగ్ చేయరు మామ, ఈ వీడియో నా బాధ చెప్పురు మామ. మళ్ళీ ఏమంటాడు, వీడియో తీసుకుంటారా కవర్ అవుతుంది నీకు ఛానల్లో. నా బాధ అని తెలుస్తలేదు కానీ రే పాపం పొద్దుగాల 9 గంటలకు పొద్దుగాల 11కి పోతాడు. 80 రావాల్సిన బిడ్డ దగ్గర 9-10 టైంకి వస్తాడు పాపం. సరే ఇడిచి పెడతాంలే పడుకుంటాడులే కానీ అని చెప్పి అనుకోవచ్చు కదా. లేదు నీ అవ్వ బండ్లు చూడు మామ, 3 పాయింట్లు పెట్రోల్ ఉంది. ఇప్పుడు ఆ పెట్రోల్ బంక్లో పోతా, నేను పెట్రోల్ బంక్లో పోతాడు, పెట్రోల్ కొట్టించి కొంత పైసలు ఇస్తాడు అమ్మ వాడు. కిందికి వెళ్ళి మీద చూస్తాడు. ఇంటనే లేడు కొడుకు మావాడైతే. నువ్వు పైసలు పట్టకరా ఇక ఫోన్లు కొడతానే ఉన్నాడు. మరి ఏం చేసినావు నువ్వు, ఏం చేయలేదా? 10 అవుతుంది. ఫ్రెండ్ ఏం చేయాలో చెప్పుర్రి. ఎందుకు పోతున్నావు బ్రో మరి అట్లా అంటప్పుడు లైట్ తీసుకోవచ్చు కదా అంటే, ఎట్లా లైట్ తీసుకుంటాం భయ్, దోస్తు కదా, మళ్ళీ మామూలు బాండింగ్ కూడా కాదు. నాదేమో ఆంధ్ర, వాడిదేమో తెలంగాణ. చూడు మరి మా ఆంధ్ర అబ్బాయిలు దోస్తానం చేశారంటే పానం ఇస్తారు మామ. అట్లా అని చెప్పి తెలంగాణ అబ్బాయిలు ఇయ్యారనే కాదు, ఇస్తారు. నా కోసం ప్రాణం పెడతారు మామ, అందుకే పోతాన్నా. మళ్ళీ పెట్రోల్ బంక్లోకి వచ్చిన, నాకేమో పెట్రోల్ ఏమో ఫుల్ ఉన్నది నా బండ్లో. ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతే లేదు. ఆయన పైసలు అడిగితే ఎట్లా చూస్తాడో తెలియదు నాకు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇజ్జత్ తీయాలన్న దోసుగాడే, ఇజ్జత్ కాపాడాలన్న దోసుగాడే. ఇస్తాడంటావా? ఓడిని అడగాలి పోయి.
ఆయన అడిగితే ఇస్తాడా? ఏమని అడగాలి? అరే నీ అవ్వా నీ వల్ల ఇప్పుడు నాకు ఇజ్జత్ పోతుంది ఈడ. మా ఏడు ఫుల్ ఉన్నారు జనాలు, ఈడ ఫుల్ మంది ఉన్నారు. నీ అమ్మ ఏమని అడగాలి? ప్రాక్టీస్ చేద్దాం, గడి పోయేసరికి ప్రాక్టీస్ చేసుకుంటూ అయిపోతుంది. అన్న కొంచెం అర్జెంట్ ఉన్నది, 500 పైసలు ఇస్తావా? ఇలాంటి సిచ్యువేషన్లో మీరైతే ఏం చేస్తారో చెప్పురు మామ, కామెంట్ చేయండి ప్లీజ్. ఆడిప్పుడు జీ మూసుకుంది పోరా అంటే ఇక ఇజ్జత్ పోయినట్టే ఈడ. అన్నా పైసలు ఇస్తావా? అబ్బా దేవుడయ్యా, పోరా నీ పంట పండింది. అమ్మా రావే, ఇది పరిస్థితి. ఆయన కోసం ఒక అబ్బాయి పర్స్ ఖాళీ అవ్వడానికి ఒక ఎక్స్పెన్సివ్ బైక్ పిచ్చినా కొడుకు దోస్తుంటే చాలు, మొత్తం జీరోనే. అన్నా ఇప్పుడే ఇస్తా అన్నావు కదన్నా. भैया 500 दे दो बस. हाँ 500 दे दो कैश. हाँ नहीं नहीं स्वाइप करो. ఏమో నాకేమో హిందీ రాదు, ఆయనకి అంత తెలుగు రాదు, సరిపోయింది. ఆయా रेसिप्ट मल्ला देंगे మా అన్న. दो 100 का नोट दे दो ना, 100 का नोट दे दो ना. एक 200 दे दो, 300 नोट दे दो. शुक्रिया भैया, थैंक यू సో మచ్. సెట్ మొత్తానికి వస్తున్నా ఉండరా, ఇక పైసలు వచ్చినాయి. అది మామ ముచ్చట. మీ లైఫ్లో ఇలాంటి నా కొడుకు ఒకటి ఉంటే వాడికి ట్యాగ్ చేయండి. నాకైతే ఒకటి ఉన్నాడు నా పానానికి. మీ లైఫ్లో కూడా మీకు ఒకటి ఉంటాడు కదా. అమ్మా మామ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. మొన్న 2 సార్లు పడ్డాను అయ్యా. ఓ రా శ్రీమంతుడా, ఓ రా శ్రీమంతుడా. కొంచెం దగ్గరలో ఉందని యూటర్న్ తీసుకోవడానికి వచ్చిన. సో మీరు ఏదో వేసుకోకుండా రాంగ్ రూట్లో అయితే బండి డ్రైవ్ చేయొద్దు ప్లీజ్, దయచేసి. 11 దగ్గర ఎంత అవుతుంది? అమ్మో 10 చాలా ఉన్నాయి ఇంకా దాచాం.